చారిత్రక ఓరుగల్లు గడ్డపై కొత్త టూరిస్ట్ అట్రాక్షన్ ఆవిష్కృతం కాబోతోంది. ఆ జల దృశ్యం ఆధ్యాత్మిక కమనీయం, ఆహ్లాదాల రమణీయం. ఇక గట్టు మీద అమ్మవారు, అటు సరస్సులో 9 ఐలాండ్స్. వరంగల్ భద్రకాళి అమ్మవారి సాక్షిగా నవద్వీపాల నిర్మాణంతో నయా లుక్ లో మనకు కనిపించబోతోంది. అటు ఓరుగల్లును కాపాడే భద్రకాళి అమ్మవారు, భద్రకాళి చెరువులో చుట్టూ నీళ్లు, మధ్యలో ద్వీపాల నిర్మాణం. ఆధ్యాత్మికతకు ఆహ్లాదాన్ని జోడిస్తూ రూపుదిద్దుకుంటున్న అరుదైన ప్రాజెక్ట్ ఇది. ఏ సరస్సులో అయినా 2-3 ద్వీపాలుంటాయి. అయితే భద్రకాళి చెరువులో పూడిక తీసిన తర్వాత నేతలకు, అధికారులకి కొత్త ఆలోచనలు వచ్చాయి. ఆ ఆలోచనల నుంచి పుట్టుకొచ్చింది ఈ నవద్వీపాల నిర్మాణ ప్రాజెక్ట్. అమ్మవారి ఆలయం దగ్గర నుంచి ఈ ఐలాండ్స్ ని కలుపుతూ రోప్ వేని నిర్మిస్తారు. చెరువులో బోటింగ్ కి కూడా ఏర్పాట్లు చేస్తారు. భద్రకాళి చెరువులో నవద్వీపాల నిర్మాణం వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మొత్తం 382 ఎకరాల విస్తీర్ణంలో ఈ భద్రకాళి చెరువు ఉంది. భద్రకాళి సరస్సు మధ్యలో ఈ 9 దీవుల నిర్మాణం జరగబోతోంది. 25 ఫీట్ల ఎత్తు, 3800 చదరపు గజాల విస్తీర్ణంలో ఒక్కొక్క ఐలాండ్ ని నిర్మించబోతున్నారు. ఈ ఐలాండ్స్ ని కలుపుతూ రోప్ వే నిర్మాణం కూడా ఉంటుంది. పక్షుల కోసం ఇందులో 2 దీవుల్ని స్పెషల్ గా కేటాయించేస్తున్నారు. ఈ 9 ఐలాండ్స్ లో 9 రకాల ప్రత్యేకతలుంటాయట. ఈ ద్వీపాల్లో హోటల్స్ నిర్మాణం జరుగుతుంది. ఇక రాణి రుద్రమ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తారట. ఇక భద్రకాళి ఆలయం చుట్టూ రాజగోపురాలతో మాడ వీధుల నిర్మాణం కూడా ఉండబోతోంది. సరస్సులో బోటింగ్ కూడా చేసే అవకాశం ఉంటుంది. టూరిస్ట్ అట్రాక్షన్ గా మారబోతోంది మన భద్రకాళి చెరువు. ఇక భద్రకాళి చెరువు మధ్యలో నిర్మించబోతున్న ఐలాండ్స్ ప్రత్యేకతలేంటి? వీటి ద్వారా భద్రకాళి సరస్సు ఎలా టూరిజం స్పాట్ గా డెవలప్ కాబోతోంది? ఐలాండ్స్ నిర్మాణంపై స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దేష్ మరింత సమాచారం అందిస్తున్నారు. వరంగల్లోని భద్రకాళి సరస్సు మధ్య 9 దీవులు, 9 ఐలాండ్స్ నిర్మాణం ద్వారా ఆ కోరిక తీర్చడం కోసం శ్రీకారం చుట్టారు. కూడా ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయి. మొత్తం 9 ఐలాండ్స్ను సిద్ధం చేశారు. ఇప్పటికే ఐలాండ్స్ నిర్మాణ పనులు, ఎందుకంటే వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఐలాండ్స్ నిర్మాణ పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఇది పడమర వైపు ఉన్నటువంటి ఐలాండ్, ఇక్కడ మనకు విజువల్స్లో కనిపిస్తుంది. పడమర వైపు ఉన్నటువంటి ఈ 2 ఐలాండ్స్, ఆ 2 ఐలాండ్స్ కూడా కేవలం ఈ భద్రకాళి సరస్సు ఇక్కడ మనుషులు ఎంజాయ్ చేయడం కోసం మాత్రమే కాదు, పక్షులు, వివిధ ప్రాంతాల నుండి వచ్చేటువంటి పక్షులు కూడా ఇక్కడ సేద తీరే విధంగా పక్షుల కోసం కూడా ఈ విధంగా ఒక సపరేట్గా ఒక ఐలాండ్స్ను నిర్మిస్తున్నారు. ఇక్కడ మనకు విజువల్స్లో ప్యాన్ చేస్తే ఇటు సెంటర్లో కనిపిస్తున్న ఐలాండ్ ఇది. అక్కడ భద్రకాళి అమ్మవారి ఆలయం నుండి రోప్వే ద్వారా వెనుక వైపు, అంటే ఇటు ఉత్తరం వైపు ఉన్నటువంటి ఈ బండ్ వైపు ఒక రోప్వే నిర్మాణం జరుగుతుంది. ఆ రోప్వే ద్వారా, రోప్వే నీళ్ళపై నుంచి ఇట్లా రోప్వే ఉంటుంది. ఆ రోప్వే ద్వారా నేరుగా ఈ దీవిపైకి, ఇక్కడ 9 దీవులకు ఉన్నటువంటి ఈ ప్రాంతం మధ్యలో కనిపిస్తున్నటువంటి ఆ ఏదైతే దీవి, అతిపెద్ద దీవి ఉందో అది 3800 స్క్వేర్ ఫీట్స్లో ఆ దీవి నిర్మాణం చేపట్టారు. ఆ దీవి పైన రాణి రుద్రమదేవి విగ్రహాన్ని నిర్మాణం చేపట్టడం కోసం కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తూర్పు వైపు కనిపిస్తున్నటువంటి ఈ దీవి, అక్కడ ఒక ఏదో రెస్టారెంట్, లేదంటే ఎవరైనా ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు అక్కడ సేద తీరే విధంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటువైపు ఇంకోటి మనకు కనిపిస్తుంది, ఉత్తరం వైపు కనిపిస్తున్నటువంటి ఈ దీవి చూసినట్లయితే ఇక్కడ కూడా దాదాపు 3600 ఎస్ఎఫ్టీతో అక్కడ దీవి నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాంతం ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా కూడా రూపుదిద్దుకోబోతోంది. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 వరంగల్. భద్రకాళి చెరువులో 9 ఐలాండ్స్ నిర్మాణంతో వరంగల్ టూరిస్ట్ డెస్టినేషన్ గా మారుతుందంటున్నారు స్థానికులు. ఇప్పటికే పెద్ద ఎత్తున స్థానికులు అక్కడికి వచ్చి జరుగుతున్న నిర్మాణ పనులు కూడా పరిశీలిస్తున్నారు. 9 ఐలాండ్స్ నిర్మాణం జరుగుతుంది. ఒక్కొక్క ఐలాండ్లో ఒక్కొక్క పర్టికులర్గా హోటల్ అయితేంది, విగ్రహాలు అవుతుంది, రుద్రమదేవి విగ్రహం అవుతుంది. ఇట్లా ఏర్పాటు చేయడం వల్ల, ఈ రోప్ ఏర్పాటు చేయడం వల్ల నెక్స్ట్ ఇది మొత్తం పూర్తిగా వాటర్ వస్తే, డెవలప్మెంట్ బాగా జరిగితే వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ వచ్చి వరంగల్ ఒక పర్యాటక క్షేత్రంగా ఖచ్చితంగా ఇక్కడ భద్రకాళి టెంపుల్, ట్యాంక్ బండ్ అభివృద్ధి. చెరువు పూడిక తీతలో భాగంగా తీసిన 20 లక్షల క్యూబిక్ ఫీట్ల మట్టితోనే ఈ ఐలాండ్స్ నిర్మిస్తున్నారు. భద్రకాళి సరస్సును పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామంటున్నారు స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. దీని పూడిక తీయటం వల్ల మాడ వీధిలో నిర్మించుకోవచ్చు. ఇక్కడ ఉన్న వాటిలలో మీరు చూడండి, ఇక్కడ ఇది నింపినటువంటిది ఇవన్నీ కూడా. ఇందులో ఇదివరకు గుట్టలు ఉండే, గుట్టలు ఉన్నాయి. ఆ గుట్టలు ఉన్న వాటినే మట్టితోటి పేర్చడం తప్ప కొత్తగా మనం కట్టేది ఏం లేదు అందులో. ఆ గుట్ట ఉన్న వాటిని మట్టితోటి నింపటం వల్ల, ఇది తోడి అది నింపటం వల్ల అక్కడ పక్షులకు కానివ్వండి, లేకపోతే అందంగా తీర్చిదిద్దడానికి కానివ్వండి, ఇక్కడి నుంచి ఇక్కడికి మేము ఒక ప్రపోజల్ పెట్టినాం. ఈ నుంచి ఇక్కడికి రోప్వే, అక్కడి నుంచి
మరియు అక్కడ హంట రోడ్కు ఉన్నటువంటి దానికి కూడా మనం ఒక దీంతో ఏది గ్లాస్ తోటి మన పాకాల నిర్మించినటువంటి గ్లాస్ వే టైపు నిర్మిస్తే ఒక టూరిజం పెరుగుతుంది, దేవస్థానం విలువ పెరుగుతుంది.